ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, H1B వీసా, ఓపీటీ, F1 వీటి గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే ఓపీటీ, F1 వీసా పైన ఉంటారో వాళ్ళు గనక H1B వీసా గనక మారితే, ఏదైతే ఫీజు రీసెంట్ గా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 99 లక్షలు కట్టాలి అని చెప్పేసి, అది మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. ఒకసారి వివరాలకు వెళ్తే సార్. గతంలో విద్యార్థి దశలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే F1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు, లేదా L1 వీసా మీద ఉండేటి వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ అమెరికాలో ఉంటే వాళ్ళు H1B వీసాకు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏ రకంగా కూడా $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు అనే మినహాయింపు ఇస్తూ ఈ మధ్య ప్రకటన వెలువడింది. దాంట్లో ఇంకొంచెం వివరంగా వాళ్ళు చెప్పినట్టు మాటలు ఏమిటంటే, విద్యార్థి వీసా కింద కానీ లేదా ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తున్నారో, అంటే విద్యార్థి దశ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్గా అయిపోయి నెక్స్ట్ వాళ్ళు ఓపీటీ కింద ఉండేటి వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే H1B వీసాకి ఏదైనా అప్లై చేసుకున్నట్టయితే విద్యార్థి చదువు పూర్తయిన డేట్ నుంచి కానీ ఓపీటీ పూర్తయిన డేట్ నుంచి కానీ 60 రోజుల లోపల వాళ్ళు ఈ అవకాశం వాళ్ళకు ఉంటుంది. అంటే విద్యార్థి దశలో ఉండేప్పుడే వాళ్ళు H1B వీసాకి అప్లై చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా విద్యార్థిగా పూర్తి చేసుకున్న తర్వాత అయినా వాళ్ళు అప్లో జాయిన్ కావచ్చు. లేకుండా కూడా వాళ్ళకి అంతవరకు ఉన్న చదువు సరిపోతుంది, మిగతాది పూర్తి చేయకపోయినా సరే వాళ్ళకి ఉద్యోగం వస్తున్నా కూడా డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. లేదా ఉద్యోగం వాళ్ళ చదువు పూర్తయినాక 60 రోజుల లోపల ఎప్పుడైనా సరే ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా దాని తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత ఎలాగో ఓపీటీ వస్తుంది కాబట్టి ఓపీటీసీ పీరియడ్ పూర్తయిన 60 రోజుల్లో అయినా సరే వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళెవరు మాత్రం కంపల్సరీగా వాళ్ళెవరు ఈ $1,00,000 నుంచి మినహాయింపు పొందినట్టే లెక్క. దాని అర్థం, నేను ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది, ఎంతకాలమైనా ఉండి నేను ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనడానికి వీల్లేదు. ఎడ్యుకేషన్ తర్వాత ఓపీటీ వచ్చి ఉండాలి. ఓపీటీ వచ్చిన తర్వాత 60 రోజుల లోపల మాత్రం ఈ గడువు లోపల ఇది పూర్తి చేసుకోవాలి. ఓపీటీ తర్వాత 60 రోజుల లోపల కూడా పూర్తి చేసుకోకపోతే తెలుగు టపాలో ఇండియాకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళ దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే తన ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటో చూసుకొని H1B వీసా కోసం ట్రై చేసుకోవడం మంచిది. అలాగే ఓపీటీ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడం మంచిది. ఆ రెండు పూర్తయిన తర్వాత, ముందు స్టూడెంట్ తర్వాత ఓపీటీ, ఈ రెండు పూర్తయ్యే లోపల కూడా నీకు జాబ్ దొరకకపోతే మాత్రం 60 రోజుల తర్వాత నువ్వు రిటర్న్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ టైంని పీరియడ్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ పూర్తవుతుండగానే ఓపీటీ సంపాదించుకోవడం ముఖ్యం. ఓపీటీ వచ్చిన ముగిసే టైంకి, ఎప్పటివరకైతే ఓపీటీ డేట్ ముగిస్తుందో ఆ డేట్ నుంచి 60 రోజుల లోపల అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ గమనించుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మనం మెల్లగా చూసుకోవచ్చులే, స్టూడెంట్షిప్ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఎన్నేళ్ళైనా మనం ఉండొచ్చు, మనం మెల్లగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు అంటే కష్టం. స్టూడెంట్గా కాదు, స్టూడెంట్ తర్వాత ఓపీటీ సంపాదించుకోవాలి. 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి అప్లై చేసుకోవాల్సిన విధానం ప్రకారం అప్లై చేసుకుని ఓపీటీ తెచ్చుకొని ఓపీటీ పూర్తి చేసుకునే లోపల, అంత తర్వాత అది ముగిసిన 60 రోజుల లోపల ఖచ్చితంగా నీకు H1B వీసాలో యజమాని నీకు ఉద్యోగం ఇస్తున్నట్టుగా నీకు అగ్రిమెంట్ ఇవ్వాలి. నువ్వు స్టూడెంట్ దశలో ఉన్నా కూడా నీ స్టూడెంట్ పూర్తయిన తర్వాత తీసుకుంటానే కూడా ఒకళ్ళు ఇచ్చిన నీకు వర్క్ పర్మిట్, నీకు ఆర్డర్ లెటర్ ఇచ్చిన లెటర్ రూపంలో నీ స్టూడెంట్షిప్ పూర్తయిపోయిన తర్వాత నేను వెంటనే దీంట్లో జాయిన్ చేసుకుంటాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చినా కూడా ఓపీటీ లేకపోయినా ఆ స్టూడెంట్ డైరెక్ట్గా వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓపీటీ పూర్తయిన తర్వాతనైనా 60 రోజుల లోపల ఉద్యోగం సంపాదించుకోవాలి. అంటే ఈ నిబంధనని జాగ్రత్తగా ఎవరైతే కేర్ఫుల్గా అర్థం చేసుకోరో చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు అంటే ట్రంప్ రాకముందు ఉన్న పరిస్థితి ఏంటంటే, లావిష్గా 540 రోజులు, దాదాపు సుమారుగా 300 నుంచి 500 రోజుల వరకు స్టూడెంట్ షిప్ అయిపోయిన తర్వాత కూడా హాయిగా వాళ్ళు ఉండేవాళ్ళు. అది ముగిసిన తర్వాత కూడా చాలామంది ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా ఏదో ఒక జాబ్ ఎత్తుకొని జాబ్లు స్థిరపడేవాళ్ళు. అలా దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. బైడెన్ టైంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువ లిబర్టీ ఇచ్చాడు నిజం చెప్పాలంటే. అంత ముందున్నటువంటి ప్రెసిడెంట్ కూడా చాలా వరకు లిబర్టీలో చూశారు. ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం పట్టు బిగించే ప్రయత్నం చేశాడు, రెండుసార్లు వచ్చిన తర్వాత పూర్తిగా పట్టు బిగించాడు. స్టూడెంట్స్ మాకు అవకాశం ఉంది కదా, ఇంకా మేము $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు కదా అని ఆలోచించకుండా
ఇప్పటి నుంచే ప్రతిరోజు జాగ్రత్తగా ఆలోచించి ఏ జాబ్స్ కనువైన చదువు తను చదువుతున్నాడా, లేక తన చదువుకు అనువైనటువంటి ఉద్యోగాలు ఏం దొరుకుతాయా అనేది రీసెర్చ్ చేసి తెలుసుకొని దానికి సంబంధించిన ఇప్పటి నుంచే విద్యార్థిగా ఉండే అప్లై చేసుకుంటూ ఆ జాబ్కు ఎలిజిబిలిటీ సంపాదించుకొని నా విద్యార్థి దశ ఈ రోజుతో పూర్తి కాబోతుంది, ఆ రోజు నెక్స్ట్ డే నేను మీ దగ్గర వచ్చి జాయిన్ అవ్వడానికి నాకు అవకాశం కల్పించండి అంటూ ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. లేదంటే కనీసం ఓటీపీ టైంలో అయినా, చాలా ఎక్కువ పీరియడ్ ఓటీపీ ఉంటుందో ఆ టైంలో అయినా సరే సంపాదించుకోగలిగే అవకాశం ఉంటే స్థిరంగా అక్కడే ఉంటాడు. లేకపోతే మళ్ళీ ఇండియాకు లేకపోతే ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని యొక్క సారాంశం. అంటే F1 వీసా పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండి ఆ పీరియడ్ లోనే H1B వీసా కనుక టర్న్ అవుతే ఈ ఫీజు ఏదైతే ఉందో కట్టాల్సిన అవసరం ఉండదు. అసలు లేదు. ఎస్, ఓటీపీలో కూడా జనరల్ గా స్టూడెంట్ దశ నుంచి ఓటీపీకి వస్తారు. ఓటీపీ అంటే స్టూడెంట్ దశ ముగితేనే ఓటీపీ వచ్చేది మీకు. ఓపీటీ వస్తుంది. ఓపీటీ అంటే అది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాబట్టి ఓపీ టైంలోనే ఇతను ఉద్యోగానికి సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. స్టూడెంట్ దశ కానీ ఓపీ టైం కానీ ఈ రెండు టైమింగ్స్ కుదరకపోతే 60 రోజులు టైం, ఆ తర్వాత కథం అయిపోతుంది. తర్వాత తొందరపడ్డా ఇంకా లాభం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ.